మరి మనకి చతుర్థ స్థానంలో 4వ స్థానంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది? ఇక చతుర్థ స్థానంలో మనకి 4వ స్థానంలో మనకి చంద్రుడు ఉన్నట్టయితే, ఇక చతుర్థ స్థానంలో చంద్రుడు ఉన్నట్టయితే చతుర్థ స్థానం ముఖ్యంగా మనకి మాతృస్థానం. చంద్రుడు కూడా తల్లికి సంబంధించినటువంటి మెయిన్ గ్రహం అని చెప్తూ ఉంటారు. ఎక్కువ శాతం కూడా మనకేంటంటే కారకో భావనాశయ సూత్రం ప్రకారంగా కారకాలు మొత్తం నాశనం చేసేటువంటి సూత్రం ఒకటి ఉంది మనకి. దాని ప్రకారంగా తల్లికి దూరంగా ఉంటాడు 4వ స్థానం చంద్రుడు ఉంటే. కానీ చక్కటి విద్యని వస్తూ ఉంటుంది. కానీ తల్లికి తన పైన ప్రేమ లేకపోవటం, లేదా తల్లికి దూరంగా ఉండటం, కుటుంబం నుంచి తల్లికి సంబంధించిన సహకారం అందకపోవటం, లేదా తల్లి మరొక వివాహం చేసుకుని వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటాడు. కానీ చక్కటి విద్యను అందిస్తాడు, మంచి తెలివితేటలు అందిస్తాడు, అధిక సంతానం కలిగి ఉన్న వాళ్ళుగా ఉంటారు. మానసిక స్థైర్యం ఎక్కువ, మంచి ఆలోచనలు, సుఖాలు, భూములు, వాహనాలు, సముద్రయానం చేస్తూ ఉంటాడు. స్విమ్మింగ్లో మంచిగా రాణిస్తాడు. ఇంటిలో ఎప్పుడు కూడా నీటి సమస్య లేకుండా ఉంటాడు. గృహం, బంధువుల యొక్క సహకారాలు ఎక్కువగా అందుతాయి. ముఖ్యమైనటువంటి నాయకుడిగా సంఘంలో ఒక పరపతి అనేది కలిగి ఉండటం జరుగుతూ ఉంటుంది. కానీ వివాదాల్లో తలదూరుస్తూ ఉంటాడు. చంద్రుడు ఈ స్థానంలో మనకి పాడైనట్టయితే, చంద్రుడు ఇక్కడ నీచంలో ఉన్నా కానీ, చంద్రుడు హస్తగతంలో అంటే చంద్రుడు రవితో పాటు కలిసి ఉన్నా సరే, అదేవిధంగా చంద్రుడు ఇక్కడ మనకి ముఖ్యంగా క్షీణచంద్రుడు అయినట్టయితే జీవితంలో చాలా ఒడిదుడుకులు అనేది కలిగి ఉంటారు. జీవితం అనేది చాలా చికాకు చేస్తూ ఉంటుంది, పాడైన జీవితంగా మారుస్తూ ఉంటుంది. చిన్నతనం నుంచి మాతృ వియోగాన్ని కలగజేస్తూ ఉంటాడు, చాలా ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. చంద్రుడు రవి కలిసి ఉన్నప్పుడు కానీ, చంద్రుడు క్షీణచంద్రుడు అయినప్పుడు కానీ, ఇవన్నీ కూడా మనకి కలగజేస్తూ ఉంటాడు.